ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి దేవుడు తీర్పు ఇచ్చేశాడు. ఏప్రిల్ 15వ తేదీన ఖచ్చితంగా ఆ రోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తీర్పు ఇచ్చేశాడు. ఇది మామూలు విషయం కాదు తల్లి. అసలు విషయం ఏంటో తెలుసా? ధైర్యం ఉంటే మాత్రమే విను, గుండె నిబ్బరం చేసుకుంటే మాత్రమే వినమ్మా. ఎందుకంటే ఆ రోజున సాయంత్రం 6:45 తర్వాత నీ జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సన్నివేశం విన్నావు అంటే నీ గుండె జల్లుమంటుంది. గుండె గుప్పెట్లో పెట్టుకుని మాత్రమే వినిబిడ్డ. ఎందుకంటే కొందరి నిజస్వరూపాలు తెలియబోతున్నాయి. అవి కూడా నీ వాళ్ళ వల్లే, నీకు దగ్గరగా ఉన్న వాళ్ళే, అయిన వాళ్ళే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన వాళ్ళే. అలాంటి వాళ్ళ నిజస్వరూపాలు కొన్ని తెలియబోతున్నాయి నీ జీవితంలో. ఈ రోజున సాయంత్రం 6:45 తర్వాత ఒక్కొక్క నిమిషం కూడా ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఇంతకీ సాక్షాత్తు ఆ భగవంతుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నీ తండ్రి మాటను నిర్లక్ష్యం చేయొద్దు, నీ తండ్రి సందేశాన్ని కొట్టిపడేయద్దు. ఎందుకంటే ఈ రోజున సాక్షాత్తు కూడా దేవతలందరూ కూడా ఆ భగవంతుడిని దర్శించుకునే రోజు. ఆ రోజున అత్యంత శుద్ధమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి ఆ రోజున స్వామివారు తరలి నీ కోసం వచ్చి భగవంతుడు ఏదో సందేశాన్ని అందిస్తున్నారు. మరి నీ జీవితాన్ని మార్చాలన్నా, నీ జీవితంలో ఏదో తప్పులు జరుగుతున్నాయా, చిక్కుల్లో పడబోతున్నావా, ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళబోతున్నానా, లేకపోతే నీకు వస్తున్న అదృష్టం చేజారిపోతుంది, జాగ్రత్త ఆనా ఏం చెప్పాడో, అసలు ఆ రోజు సాక్షాత్తు భగవంతుడు నీ జీవితాన్ని ఎలా తీర్పు ఇచ్చాడో, ఎలా నీ ముందు ఉంచబోతున్నాడో ఈరోజు తెలుసుకో బిడ్డ. నిర్లక్ష్యం చేయొద్దు. సరిగ్గా నువ్వు కూర్చొని పశ్చాత్తాపడతావంటూ ఈరోజైతే బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, దేవుడు తన తీర్పు ఏ విధంగా నీకు ఇచ్చాడో ఏప్రిల్ 14వ తేదీన ఎంతో శక్తివంతమైనటువంటి ఆ రోజున సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఎటువంటి విషయాలని ఈరోజు నీకు సాయి నీ ముందు ఉంచబోతున్నాడు. ఎన్ని పనులు చేస్తున్నా సరే, ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే అన్నీ కాసేపు పక్కన పెట్టు. ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి. అయితే ఇక్కడ సాక్షాత్తు ఆ భగవంతుడే నీకు తీర్పు ఇచ్చేశాడు. నిజంగా ఎంతటి అదృష్టం అంటే ఆ భగవంతుని చూపు నీ మీద పడింది బిడ్డ. కాబట్టే అది కూడా ఆ రోజున, ఎందుకంటే నీ సాయి భగవంతుడి మాట అడిగేశాడు. ఆ మాట అడిగేశాడు కాబట్టే భగవంతుడి సంకల్పంతోనే ఈరోజు ఈ సందేశం నీ ముందుకు తీసుకువచ్చాను. రాబోయే అద్భుతమైన తీర్పు గురించి నీకు ఏం చెప్పబోతున్నాను. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సాయంత్రం ఖచ్చితంగా నీకు ఈ సమయం అయితే సాధారణమైంది కాదు. నీ జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి గడియ. భూమి మీదకి భగవంతుడు దిగివచ్చే సమయం. అలాగే
ఆ భగవంతుని ఆ తల్లి దేవితో భూమి మీదకి కలిసి వచ్చే సమయం ఇది. మరి ఇలాంటి సమయంలో నీకేం జరగబోతోంది? ఆ సమయం చెప్తే వింటావా? మరి వినే ధైర్యం నీకుందా? ఎందుకంటే కొందరి జీవితం పూర్తిగా మారబోతుంది. మరికొందరికి గత కర్మలు తిరిగి ఎదురవుతాయనే చెప్పాలి. ఇక్కడ 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ రోజున ఖచ్చితంగా దిగివస్తారని చెప్పాలి తల్లి. ఈ 3 కోట్ల మంది దేవతలు కూడా ఆ భగవంతుణ్ణి దర్శించుకోవటానికి ఈరోజు వస్తారు తల్లి. సాక్షాత్తు దేవతలందరూ కలిసి ఆ భగవంతుణ్ణి దర్శించుకునే రోజు, పరమ పవిత్రమైన రోజు, ఒక శుద్ధమైన రోజు. ఈరోజు నీ జీవితానికైతే దేవుడు ఒక తీర్పు ఇచ్చేశాడు. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ కూడా నిర్లక్ష్యం చేయకు అని ఎందుకు చెప్తున్నానో బిడ్డ, గత 2-3 సంవత్సరాలుగా నీ జీవితం ఎలా ఉంది, కష్టం అనుభవిస్తున్నావు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, అది నీకే తెలుసు, నీ మనసుకే తెలుసు. నమ్మిన వారు మోసం చేస్తున్నారు. ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు. ఇంట్లో కలహాలు, మనసులో ఒంటరితనం. కానీ ఈ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నువ్వంటే ఈ సాయికి ఎంతో ఇష్టం. అందుకే నీ గురించి భగవంతుణ్ణి అడిగేశాను. సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే అడిగేశానమ్మా. ఎందుకంటే నువ్వు నేరుగా ఉంటావు, ముక్కుసూటిగా ఉంటావు, అన్యాయాన్ని సహించవు, సాయిపై నమ్మకం విడిచిపెట్టవు. అందుకే ఈరోజు భగవంతుడు నీకు తీర్పు ఇచ్చేశాడు. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 6:45 ఆ తర్వాత ఏం జరుగుతుంది? కనీసం ఒక సంకేతమైనా నీకు తప్పకుండా కనిపిస్తుంది. నీ జీవితంలో అవేటువంటి మొదటి రోజు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, మాట్లాడని వ్యక్తి నుంచి ఒక కాల్ రావచ్చు, ఉద్యోగం కోసం పరిష్కారాలు గురించి రావచ్చు. ఇక రెండవది, ఇంట్లో ఒక వెలుగు అనేది సంకేతం. దీపం ఎక్కువసేపు వెలగటం, పువ్వులు అకస్మాత్తుగా వాడిపోకపోవటం. మూడవది, మనసులో శాంతి కరుణ లేకుండా మనసు ప్రశాంతంగా మారటం, కన్నీళ్లు రావచ్చు, ఇది శుభసూచకం. ఇక నాలుగవది, ఎక్కడ చూసినా భగవాన్ నామస్మరణ పదే పదే గుర్తుకు రావటం. సాయి, హనుమాన్, నారాయణ ఇలా నీ పక్కనే ఉన్నాడు అన్నట్లు నీకు భావన రావటం, అదే సంకేతం. ఇక నీకు దేవుడు తీర్పు ఇచ్చేశాడు. ఏంటంటే దేవుడిచ్చే ఈ 3 విషయాల్లో కూడా తీర్పు ఇదే ఉంటుంది బిడ్డ. మొదటిది, శత్రువులపై విజయం. నీకు నష్టం చేసిన వాళ్ళు నీ విజయాలను చూసి ఏడవాల్సిన రోజు వస్తుంది. రెండవది, ఆర్థిక మార్పులు. నిలిచిపోయిన డబ్బు, అప్పు తీరే మార్గం, అలాగే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మూడవది, సంబంధాల్లో నిజం బయటపడుతుంది. ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుస్తుంది, నటించే వాళ్ళు ఎవరో దూరం అవుతారు, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాళ్ళు నీతో ఉంటారు. ఇది నష్టాలు అనిపించిన అదే దేవుని రక్ష అని కూడా చెప్పాలి. అయితే తప్పకుండా నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి? ఈ ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 6:45 నుంచి కూడా 7 గంటల మధ్యలో ఈ చిన్న పని చేయి. ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణ అంటూ 11 సార్లు జపించు. ఈ రోజున నువ్వు చేసిన పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. నీ కష్టమంతా కరిగిపోతుంది. అక్కడ ఒక్కసారి చెప్పు, ఏం చెప్పకు, నువ్వు కృతజ్ఞత చెప్పు, ఆ భగవంతునికి కృతజ్ఞత చెప్పు, నీ సాయికి కృతజ్ఞత చెప్పు. అంతే, నీ జీవితంలో మార్పు మొదలైపోతుంది. ఈ రోజుకి ఎవరిని కూడా నువ్వు అప్పు ఇవ్వకు, కోపంగా మాట్లాడుకో, అబద్ధం చెప్పకు. అప్పుడే నీ జీవితాన్ని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఈ సాయి రక్షణ కవచంలో ఉంచుతాడు. ఎందుకంటే ఈ వీడియో అందరికీ కూడా ఎందుకు చూడకూడదు అంటే, ఈ విషయం విన్నాక చాలామంది ఈ సందేశం వీడియో మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం ఇవ్వకముందు ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఏప్రిల్ 14వ తేదీకి ముందు అదే రోజున లేదే ఆ తర్వాత నీకు కోపం తెప్పించే విషయం జరుగుతుంది. ఎవరు నీ మీద నింద వేస్తారు, నువ్వు మౌనంగా ఉండవలసి వస్తుంది. అది నీకు పరీక్ష. నువ్వు కోరి అలా మౌనంగా పెట్టుకుంటేనే, మాట్లాడకుండా ఉంటేనే విజయం నీదవుతుంది. ఏమాత్రం నోరు జారినా, మాట జారినా నీ దాకా వచ్చిన విజయం, అదృష్టం పక్కకు వెళ్ళిపోతాయి. జాగ్రత్త. నీ మీద నింద వేశారు అంటూ నువ్వు స్పందించి ప్రతీకారం తీర్చుకుంటే నీ విజయం ఆలస్యం అవుతుంది, నీ అదృష్టం ఆలస్యం అవుతుంది. నీ గుమ్మం దాకా వచ్చినటువంటి అదృష్టం, నీ గుమ్మం దాకా వచ్చిన నీ తలుపు తట్టబోయిన అదృష్టం ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సాయంత్రం 6:45 తర్వాత కనబడే రహస్య సంకేతాలు ఈ సమయానికి కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా నిశ్శబ్దం, బయట శబ్దాలు ఆగిపోయినట్లు అనిపించడం, గాలి ఒక్కసారిగా చల్లగా మారటం, దీపపు జ్వాలలు 2 వైపులా కూడా ఊగడం. ఇవి భయం కాదు, ఇవి దేవతల యొక్క సన్నిధి అని సూచన. అయితే ఎవరో నిన్ను అంటూ ఉంటున్నారు, జాగ్రత్త. వారికి ఈ సమయంలో
దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి బయటికి మంచివాడిలా నటిస్తూ లోపల అసూయ పెంచుకుంటూ ఉంటాడు. నీ మీద ఆమె లేదా అతడు నీ పనులను ఆలస్యం చేయాలని చూస్తూ ఉంటారు. నీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ శుభవార్త, ఆ రోజు తర్వాతనే అతను లేదా ఆమె నిజస్వరూపం బయటపడుతుంది. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. సాక్షాత్తు భగవంతుడే చూసుకుంటాడు. కలలో వచ్చే సంకేతాలు ఏంటో తెలుసా? ఏప్రిల్ 16వ తేదీ రాత్రి వచ్చే కలలు సాధారణమైనవి కాదు. ఆ కలల్లో కనిపిస్తే శుభం. తెలుపు పువ్వులు, ఆలయం, నది, నీరు, దీపం కలల్లో కనిపిస్తే జాగ్రత్త. చీకటి దారి మూసుకున్న తలుపులు ఎవరో వెనకాల నుండి పిలుస్తున్నట్లు అనిపించడం. ఎలా వస్తే భయపడకు తల్లి. మరుసటి రోజు ఒక్కసారి ఆ భగవంతుణ్ణి తలుచుకో. ఈ సాయి ఆలయానికి వెళ్ళి వచ్చి ఒక్క తప్పు చేస్తే ఆశీర్వాదం ఆగిపోతుంది. ఈ రోజున నువ్వు చేసే ఒక్క తప్పు కూడా అది నువ్వు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. అదేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి అనుమానించడం, ఆ భగవంతుణ్ణి అనుమానించడం, ఈ సాయిని అనుమానించడం. ఇది నిజమా? ఇది అబద్ధమా? ఇది ఎలా నమ్మాలి అని ఎగతాళి చేయటం. దేవుడి విషయాన్ని తేలిగ్గా మాట్లాడడం. దేవుడిని పరీక్షిస్తాడా, నా ముందుకు వస్తాడా అని ఎగతాళి చేసి మాట్లాడడం. దీని ద్వారా నువ్వు నీకుగా వచ్చినటువంటి ఆశీర్వాదం ఆపుకున్న దానిని అవుతావు తల్లి. అవకాశం పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండు. మనసులోని ఏ కోశాన కూడా అనుమానం రానివ్వకు, సంశయం రానివ్వకు. నీ సాయి చెప్తున్నాను కదా, ఆ భగవంతుడే తీర్పు ఇచ్చేశాడు కదా. వాళ్ళిద్దరి ఆశీర్వాదం, వాళ్ళిద్దరి గీతా దాటి నువ్వు పోగలవా, వెళ్ళగలవా? లేదు కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా నీ సాయి మీద, భగవంతుని మీద భారం వేసి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అనుమానాలకు తావివ్వకు, సంశయాలకు చోటునివ్వకు. జాగ్రత్తగా మసులుకో. వచ్చే అవకాశాన్ని చేజేతులారా దూరం చేసుకోకు. ఎందుకు నీకు ఈ రోజు నుంచి మొదలయ్యే మార్పులు నీకు ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒకేసారి కదులుతాయి. ఇంట్లో శుభకార్య మాటలు జరుగుతాయి. ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్లో గౌరవం పెరుగుతుంది. ఇది చిన్న మార్పు కాదు తల్లి, జీవితం మలుపు తిప్పేస్తుంది. చివరి శక్తివంతమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా లేవు. నీ వెనక నీ సాయి ఉన్నాడు. ఆ భగవంతుడు ఉన్నాడని నువ్వు అనుకోవాలమ్మా. అయితే ఇప్పటి వరకు కూడా చివరి వరకు నువ్వు చూసావు. తప్పకుండా ఈ మార్పులను అయితే నువ్వు అనుభవిస్తావు బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే అనుభవించావో, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, నేనేం చేశానని నా జీవితం ఇలా అయిపోయింది బాబా అంటూ ఎప్పుడు నేను కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడతానా, అనుకున్న పనులు ఏవి జరగటం లేదు, ఇంట్లో అంతా కూడా సక్రమంగా ఉండట్లేదు, ఏవో గొడవల్లో, మనస్పర్ధల్లో, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, ఎటు చూసినా అప్పుల బాధలో, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అంటూ ఎంత బాధపడ్డావు బిడ్డ. నీ ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క కష్టం అన్నీ కూడా చల్లా చెదురైపోయినాయి. ఈ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత నీ శత్రువులు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిన్ను చూడాలంటే గజగజలాడిపోతారు. ఇన్నాళ్ళు నిన్ను ఏడిపించిన పరిస్థితులు, నీ కంట కన్నీరు పెట్టించిన పరిస్థితులు వణికిపోతాయి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు తీర్పు ఇచ్చేశాడు. ఆ దేవుడు భగవంతుడే తీర్పు ఇచ్చాడు. నీ సాయి మాట తీసుకొని వచ్చాడు తల్లి. కాబట్టి నీ జీవితం చక్కబడిపోయినట్లే. ఈ తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు పడ్డ కష్టాలు, బాధలు చాలమ్మా. ఇక ఎవరు ఎక్కడ నిన్ను ఆదుకోవడానికి లేరు. నీ కన్నీళ్లు తుడవడానికి ఎవ్వరూ లేరు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ నీకు ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ లేరు. అవన్నీ చూస్తే నీ సాయి మనసు బాధపడింది, గిలగిల్లాడిపోయింది, విలవిల్లాడిపోయింది. అందుకే ఈ రోజున నీ జీవితం మారాలని, 3 జన్మల పాపాలు నువ్వు ఏవై ఉంటాయో అవన్నీ కరిగిపోవాలని, నువ్వు తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ కూడా సమసిపోవాలని ఈరోజు నీ జీవితానికి ముహూర్తం పెట్టేశాను బిడ్డ. ఇంతటితో ఈ రోజుతో నీ జీవితం అద్భుతంగా మారాలి. రానున్నటువంటి ఈ రోజున ఖచ్చితంగా నువ్వు కొత్త ఆశలతో, కొత్త కోరికలతో, కొత్త విజయాలతో నువ్వు అడుగు ముందుకు పెడతావు. అక్కడ కష్టం ఉండదు తల్లి, కన్నీళ్లు కూడా ఉండవు, అప్పుల బాధలు అస్సలే ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అన్నీ కూడా ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఎటు చూసినా డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అవకాశాలు వాన నీ ముందు కురుస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి జీవితం నీకు రాబోతుంది బిడ్డ. జాగ్రత్తగా ఉండు. ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయమ్మా. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు నీ మీద ఉంటాయి, నిత్యం ఉంటాయి. జాగ్రత్త. నీకొచ్చిన భయం అయితే ఏమీ లేదు. నీ జీవితం అయితే సంతోషంగా ఉంటుంది. ఈ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా. నీకంతా కూడా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు
తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.